మూషిక భూలోకానికి బయలుదేరుదాం పదండి స్వామి. మూషిక ప్రతి ఏడాది అడుగుతుంటావు కదా. ఏంటి స్వామి ఇప్పుడు చూడండి, వీళ్ళు నాకిచ్చే పర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు. ఎందుకు స్వామి మీరు ఇలా అంటున్నారు? మూషిక ఇప్పుడు చూడు మొదలైతుంది. స్వామి ఎందుకు ఇలా అంటున్నారు? మూషిక వీళ్ళ కోసం నేను కైలాసం నుంచి బయలుదేరి వస్తే ఇక్కడికి వచ్చే వరకు వీళ్ళు చేసే ఆగడాలు మామూలుగా ఉండేవి. ఏదో పిల్లగానికి పెళ్లి చూపులు చూసినట్టు ప్రతి ఒక్క బొమ్మను చూస్తారు. అక్కడ నేనే ఇక్కడ నేనే కదా. స్వామి అలా అంటున్నారేంటి? ఇప్పుడు చూడు, ఇద్దరు చూపించే పర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు. ఆ బొమ్మ నేనే, ఈ బొమ్మ నేనే, కానీ వీళ్ళు చేసే ఆగడాలు చూడు. ఇప్పుడు మొదలైతుంది. చూడు అసలు అది దూరం చేసిండన్నా చూడరా, దీనికి దానికి ఏంటి ఘోరంగా చేంజ్ చేసేది. చూడు బాయ్, ప్లేన్ సింపుల్ ప్లేన్ ఇస్తున్నది, అన్ని ప్లేన్ చెప్పు చూసావుగా మూసిక, అది నేనే ఇది నేనే, రెండు నేనే. వీళ్ళిద్దరు ఎలా కొట్టుకున్నారు. ఒకళ్ళేమో డిజైన్ బాగాలేదంటారు, ఒకళ్ళేమో ఇంటికి లేదంటారు, కలర్ వేయలేదంటారు. మూషిక ఇక్కడికి రావాలంటే నాకు చాలా ఇష్టం. నాకు ఇష్టమని అన్ని తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్. మూషిక అందుకే నాకు కైలాసం నుంచి ప్రతి ఏడాది నేను వీడికి రావాలనుకుంటాను. ఇలా భక్తులు నాకు ప్రేమతో పూజలు నమస్కారాలు చేస్తారని నాకు రావాలనిపిస్తుంది. మూషిక నా భక్తులు ఉదయాన్నే లేచి గంగస్నానం వెళ్ళి అక్కడ మొక్కుకొని స్నానాలు చేసి మా తండ్రి గారైన శివయ్యకి దర్శనం చేసుకొని అక్కడి నుంచి నా దగ్గరికి వస్తారు. అక్కడి నుంచి బయలుదేరుతానని శక్తి శూలం చకుంద పరశు ధ్వజ బుద్ధ్వహస్తం వీరం గణేశ వరుణం సతతం స్మరామి. జై జై గణేశ జై జై గణేశ జై జై గణేశ గణేశ గం గం గణేశ గం గం గణేశ గం గం గణేశ గణేశ. జై జై గణేశ జై జై గణేశ జై జై గణేశ గణేశ గం గం గణేశ గం గం గణేశ గం గం గణేశ గణేశ. వేతాళ శక్తి శరకార్ కేత ఖడ్గ ముద్గర గదాం వృషపాశహస్త శూలం చకుంద పరశు ధ్వజ బుద్ధ్వహస్తం వీరం గణేశ వరుణం సతతం స్మరామి. మూషిక చూడు, 9 రోజులు నాకు
నిష్టగా పూజ చేస్తారు. అందుకే నాకు కైలాసం నుంచి వదిలి ఇక్కడికి రావాలనిపిస్తుంది మూషిక. ఈ నవరాత్రులన్నీ నేను ఇక్కడే ఉంటాను. జయ జయ గణేశ జయ కొడత గణేశ జయములింపు బొత్స గణేశ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమింపు మంచి గణేశ गणपति बप्पा हर हर महादेवा गणपति దీపాల ముంగడు నుండి వేస్తాను ముఖాలు ముందు జరుగుతా నీకు మూషిక మూషిక జై జై గణేశ జై కొడత గణేశ. ఏయ్ మూషిక ఇక్కడ ఏమో. మూషిక నా ప్రసాదం అన్న ప్రసాదం 10 మందికి అందాలని ఎలా కష్టపడుతున్నారో చూడు. ఆవిడ ఇలా బాగా కష్టపడతాడు పొద్దున్న నుంచి. మా మంట కనిపించాలి అది మండేది లేదు అట్లా నాకు ఇట్లా అర్రే అర్రే. ఓకేనా ఓకే ఓకే చూడండి ఫ్రెండ్స్ బాగా ఊపుతాడు. రెండు పెద్ద కట్టల విస్తర్లు మరియు 4 కట్టల గ్లాస్ ప్యాకెట్లని అందజేయడం జరిగింది. వెంకటి సదానందం గారు 2 ఆయిల్ ప్యాకెట్స్ మరియు 1 చూడు మూషిక, పిల్లలు చూడు ఎలా కష్టపడుతున్నారు. హోమ్స్ బ్రోది డబ్బా వేసుకుపోయింది కోతి. ఆ డబ్బా చూడండి ఎలా పెట్టిందో. అక్కడ డబ్బు ఉంది, కోతి వేరే దగ్గర ఉంది. కానీ హోమ్స్ బ్రో బాధలు ఉన్నాడు. అక్కడ వాళ్ళు పూజలు చేస్తున్నారు, ఇక్కడ క్యారం బోర్డ్ ఆడుతున్నారు. ఎలా మూషిక నేను ఇక్కడ ఉండాల్సింది. కానీ మీరు అలా అనకండి. ఇక్కడ భక్తురాలు చూడు మీకోసం ఎలా నిష్టగా పూజ చేస్తుంది. ఇలాంటి భక్తురాలు ఎక్కడా ఉండదు. మూషిక ముందుంది ముసల పండగ చూడు. మూషిక మూషిక చూసావా దీపాలు, నా కోసం పూజలు ఎలా ఉన్నాయో చేసి ప్రసాదాలు. వీళ్ళు కష్టపడేది చూడ మూషిక. స్వామి ఎన్ని ప్రసాదాలా? నేను వెంటనే వెళ్ళేస్తా, ఒక్క పట్టు పట్టేసి వస్తా.
ఒక పట్టు పట్టేసామనుకో, అక్కడ ఉన్న భక్తులు నిన్నొక పట్టు పట్టేస్తారు. ఆలోచించు. అవును స్వామి, అక్కడికి నేను వెళ్ళానంటే నా పూసలు ఇరగొట్టేసి పెట్టేస్తారు ఈ భక్తులు. అదే ఆగుమూషిక, అవన్నీ మనకే. చూడు, లోహరాలు, సేమియాలు అన్నీ చేశారు. మరి అందుకనే ప్రశాంతంగా ఉంటే ఇంకా చేయకండి. సౌండ్ చేసిన వాళ్ళకి ప్రసాదం పండు. అది పెద్దవారైనా చిన్నవారైనా ఎవరైనా పర్లేదు. ప్రసాదం తినేటప్పుడు ప్రశాంత गाड़ी में बैठा सोना माना शंकर जी का बेटा गाड़ी में बैठा उसको ना पाना ఇట్టన్నా బాగా కష్టపడతాను మావాడు. చూడు, స్నానం చేసి చూడాలి. ఇక ముగిశాయి. అల్లం నాగరాజు గారు పనిచేసే లాస్ట్ ప్రసాదం. వారితోటి ఈ యొక్క ప్రసాద కార్యక్రమం విజయమవుతుంది. యూట్యూబ్లో వస్తాయి అందరూ వస్తారు. ప్రతి ఒక్కరు ఏ ప్రసాదం బాగుందో మా కమిటీ వారికి తెలియజేయాలి. మేము ఇది తిన్నా అంటే మాత్రం బాగుంది. ప్రతి ఒక్కరికి తీర్చి చేయాలి. మా కమిటీ వారికి చెప్పాలి. ఏమైనా గిఫ్ట్ ఉందా?
అందరు దొంగలే ఉన్నారు మీరు. తప్పదు మరి అంతా అప్పుడు ఈ కుడతల్